కూటమి ప్రభుత్వం వచ్చాక చండాలంలో చండాలం ఏదన్నా ఉందంటే ఇదే ఉంది. ఇంతకు మించి ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్కి మించి చండాలమైన గవర్నమెంట్ ఇండియాలో లేదు. అంత చండాలంగా ఏమనిపించింది మీకు ఈ ప్రభుత్వం అంటే? ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా? ప్రజా సమస్యలు నువ్వేం పట్టించుకున్నావు? ప్రజల పనికి వచ్చే డ్యాములు కానీ ఏదన్నా నువ్వు కట్టినవి ఉన్నాయా, కట్టబోయేవి ఉన్నాయా, కడతావా? కట్టిని ప్రైవేట్ పరం చేయటం తప్ప నీ వల్ల ఏమన్నా ఏది ఉందా? ఏమైనా చేయగలవా? ఇవాళ రామాయణపట్నం పోర్టు ఆవేళ 5,000 కోట్లు ఖర్చు పెట్టి జగన్ కట్టిస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్ పరం చేసుకొని అమ్ము జంగటానికి చూస్తున్నావు. మూలపేట పోర్టు కట్టిస్తే దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి చూస్తున్నావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కట్టిస్తే ప్రైవేట్ పరం చేస్తే నువ్వు సంపాదించేది ఇదేనా? సంపద సృష్టిస్తామంటే ఇదా? గవర్నమెంట్ సొమ్ము అమ్ముకు తెంగటమా? ఇంతకు ముందు షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్ముకు తెంగావు, గవర్నమెంట్ ఆస్తులన్నీ అమ్ముకు తెంగావు, బస్ స్టాండ్లు అమ్ముకు తెంగావు. ఇవాళ విజయవాడ పాత బస్ స్టాండ్ అమ్ముకు తెంగడానికి సిద్ధమయ్యావు. గవర్నమెంట్ ఆస్తులు అమ్ముకు తెంగటమేనా సంపద సృష్టి అంటే? ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతి కడుతున్నాము. ఏంటి కట్టేది? 58,000 ఎకరాలు తీసుకున్నాక మళ్ళీ 58,000 ఎకరాలు ఏం చేస్తావు? మొత్తం మొన్న వచ్చి మునిగిపోయింది. ఆ నీళ్లు తోడతాకే ఇంకా 3 నెలలు పట్టుద్ది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఎక్కడ అసలు ఫ్లైట్ ఎగురుద్దా? గన్నవరంలో ఫ్లైట్ ఎగురుద్దా? అమరావతి సంగతి తీసాయి. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగరగలవా నీ గవర్నమెంట్ లో? అమరావతి ఎప్పుడు 1,00,000 సంవత్సరాలు ఇస్తా, 1,00,000 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తా. అమరావతి అనేది పూర్తి చేస్తే రాజధానిలో ఏమన్నా కడితే జగన్ వస్తే అది అమరావతిని మాత్రం యాక్సెప్ట్ చేయడు. అది పక్కా. అది మావికనే ఎప్పటికైనా. నా ప్రశ్న ఏంటి బాబాయ్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారా? పక్కా. 3 పార్టీలు కూటమి అవతల పక్క 30 పార్టీలు రాని ఈసారి. మొన్నంటే మోసం చేసి గెలిచారు మోదీ గారి దెబ్బకి. ఈసారి మోదీకి కూడా అవకాశం లేదు. అంత నమ్మకంతో జగన్ గారు గెలుస్తారని మీరు ఎలా చెప్తున్నారు? పక్కాగా మోదీ ఉండడు కాబట్టి. మోదీ గారి మాయాజలం. మొన్న గెలిచింది కూడా మోదీ గారి మాయాజలమే. ఈసారి మోదీ గారికి సీన్ లేదు, మోదీ గారికి అవకాశము లేదు. ఎందుకంటే ఆడు పోటీ చేయడానికి లేదు, వాడు మాయ చేయటానికి లేదు. అసలు ఇక ఏమి జరగటానికి లేదు ఇక్కడ. కరాఖండిగా సెంట్రల్ లో బీజేపీ ఉండదు, స్టేట్ లో టీడీపీ ఉండదు.